హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తోటకూర టమాటా కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా తోటకూర అనేది కడిగి పక్కకు పెట్టుకుందాం. ఇందులో ఒక పెద్ద ఆనియన్, ఎల్లిగడ్డ ఒకటి, 3 పచ్చిమిర్చి అండ్ 2 పెద్ద టమాటాలు అనేది తీసుకుందాం. ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ అనేది చూద్దామండి. ముందుగా బాండీ పెట్టి ఇందులో 2 గంటల ఆయిల్ పోసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత 1 టీ స్పూన్ అంత పసుపు, టమాటా తీసుకుందాం. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఇప్పుడు తోటకూర కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉడకనిద్దాం. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ పెడదాం. ఇది అనేది మెత్తగా ఉడకాలి. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు అవుతూ ఉంటుందండి. ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఇలా కర్రీ అనేది దగ్గరకు అవ్వాలండి. అవిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.